మన గుండె ఉండేది గుప్పెడే కావచ్చు, కానీ అది సవ్యంగా పనిచేస్తూ ఉంటేనే మన ప్రాణం నిలకడగా ఉంటుంది. ఆ పిడికడు గుండెలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా అది చివరికి గుండెపోటు రూపంలో ఏకంగా మన ప్రాణాలకే ఎసరు పెట్టే అవకాశం ఉంటుంది. మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెను 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకోవడానికి తరచూ కొన్ని రకాల పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలని చెబుతారు డాక్టర్లు. గుండె ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచే ప్రాథమిక ఆరోగ్య పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 20 years తర్వాత డెఫినెట్గా ఒక కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది చెక్ చేసుకోవాలా, బేసిక్ బీపీ అనేది చెకప్ చేసుకోవాలా. ఇవి రెండు కంపల్సరీ 20 years అయిన తర్వాత. ఫ్యామిలీలో ఒకవేళ అందరికీ హార్ట్ ప్రాబ్లం అనేది 30 years 40 yearsలో వస్తున్నట్టు ఉంటే, వాళ్ళకి ఒకవేళ వంశపారంపర్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టు ఉంటే వాళ్ళకి ఈవెన్ 10 to 15 yearsలోనే కొలెస్ట్రాల్ అనేది చెక్ చేయాలి. ఇది తప్ప జనరల్గా ఏ కంప్లైంట్ ఉన్నా కానీ జనరల్గా అట్లీస్ట్ అబౌవ్ 30 years ఉన్నా లేకపోయినా 30 years దాటిన తర్వాత ఒకసారి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి మూడు మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవడం అనేది మస్ట్. ఈసీజీ ఎక్కువ అనేది ఇంపార్టెంట్ టెస్ట్, కానీ అవి రెండు మాత్రమే మొత్తం కనుక్కోవడానికి యూజ్ కాదు. ఈసీజీలో మేజర్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా 80% to 90% వాళ్ళకి చేంజెస్ కనిపిస్తుంది, కానీ ఒక 10% వాళ్ళకి ఈసీజీలో చేంజెస్ కనిపించదు. ఫస్ట్ ఈసీజీ అంటే పేషెంట్ మన దగ్గర ఏమో చెస్ట్ పెయిన్ అని చెప్తారు, మాకు డౌట్ ఏమో స్ట్రాంగ్గా ఉంటుంది, ఈసీజీ నార్మలే ఉంటుంది. బట్ ఆ టైంలో ఏం చేస్తామంటే ఈసీజీని హాఫ్ అన్ అవర్ తర్వాత 1 hour తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఒక 2-3 hours రిపీట్ చేసేటప్పుడు మెల్లగా చేంజెస్ కనిపించవచ్చు. సో ఈసీజీలో చేంజెస్ ఉంటే డెఫినెట్గా హార్ట్ అటాక్ ఉందని మనం చెప్పవచ్చు. ఈసీజీలో చేంజ్ లేదంటే వాళ్ళకి లేదని మాత్రం చెప్పలేము. ఒకటి. రెండోది ఎకో టెస్ట్. ఎకో టెస్ట్లో ఏంటంటే ఈసీజీకి ముందే చేంజెస్ కనిపిస్తుంది ఎకో టెస్ట్లో. అలానే ఎకో టెస్ట్లో ప్రాబ్లం లేదంటే మనకు ప్రాబ్లం రాలేదని కాదు. సో బట్ ఈసీజీ ఎకో కలిపి పేషెంట్ సిమ్టమ్స్ ఇవి మూడు కలిపితే మోస్ట్లీ 90 to 95% వరకు మనకు హార్ట్లో ప్రాబ్లం ఉండవచ్చా లేదని మనకు తెలిసిపోతుంది. అంటే మేజర్ అటాక్ వచ్చిందా లేదా. మైనర్ అటాక్ ఒక 80% బ్లాక్ 90% బ్లాక్ ఉండే వాళ్ళకి ఈసీజీ ఎక్కువ నార్మల్గానే ఉంటుంది. వాళ్ళకి మనం ట్రెడ్మిల్ టెస్ట్ చేసేటప్పుడు పేషెంట్ మిషన్ మీద పరిగెత్తినప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ అవసరం ఉంటుంది ఎక్కువ. అప్పుడు బ్లడ్ ఎక్కువ పోతేనే ఆక్సిజన్ సప్లై కండరాలకు దొరుకుతుంది. బట్ ఇక్కడ బ్లాక్ ఉండడం వల్ల వాళ్ళకి బ్లడ్ ఎక్కువ పోదు, కాబట్టి ఆ టైంలో వాళ్ళకి చెస్ట్ పెయిన్ రావడం కానీ ఈసీజీలో మార్పు రావడం కానీ జరగవచ్చు. సో ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉన్నా కానీ మనం నెక్స్ట్ ట్రెడ్మిల్ టెస్ట్ అనుమానం స్ట్రాంగ్గా ఉండేటప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ చేసి దాంట్లో ప్రాబ్లం ఉందా లేదా అని మేము కన్ఫర్మ్ చేస్తాం. కొద్దిగా పేషెంట్స్కి ఎలా ఉంటుంది, కొద్దిగా మందికి ఎలా ఉంటుందంటే చెస్ట్ పెయిన్ 1 hour నుంచి వచ్చి ఉంటుంది, ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉంటుంది. బట్ వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ చేయకూడదు కూడా, డేంజర్. వాళ్ళకి డైరెక్ట్గా మనం యాంజియోగ్రామో లేదా సిటీ యాంజియోగ్రామో బేస్డ్ ఆన్ ద కండిషన్ బట్టి మనం డాక్టర్ డిసైడ్ చేసి చేస్తారు. చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఈసీజీ ఎక్కువ లేకుండా డైరెక్ట్గా వాళ్ళే పోయి ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకుంటారు. అది ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ట్రెడ్మిల్ టెస్ట్ అనేది పేషెంట్ ఈసీజీ నార్మల్ ఉండాలా, పేషెంట్ పెయిన్ ఉండకూడదు, అలాంటి టైంలో చేయాల్సిన టెస్ట్. ఎకో కూడా నార్మల్ ఉండాలి. ఎకోలో సమ్ టైమ్స్ అయోటిక్ స్టెనోసిస్ అనే ఒక కండిషన్ ఉన్నది, హార్ట్ వాల్యూ చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు. డాక్టర్ దగ్గర చూడకుండా డైరెక్ట్గా ట్రెడ్మిల్ వేస్తే ఇలాంటి పేషెంట్స్ కొలాప్స్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈసీజీ ఎకో కంపల్సరీ టెస్ట్, ట్రెడ్మిల్ టెస్ట్ డాక్టర్ అవసరం పెట్టి చెప్తారు. ఈ 3 టెస్ట్ జనరల్గా హార్ట్ బ్లాక్స్ ఉన్నదా లేదా అని కనుక్కోవడానికి బేసిక్ టెస్ట్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ అనేది సిటీ యాంజియోగ్రామ్ అండ్ కొరోనరీ యాంజియోగ్రామ్. మనం హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇన్వేజివ్ కొరోనరీ యాంజియోగ్రామ్ చేస్తాం.